ఓయ్ దోస్తులు అందరికీ నమస్కారం. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఓకేనా? ఏం లేదండి, చాలా రోజుల నుంచి నాకు మానిటైజేషన్ అయింది అని చాలా వీడియోల్లో చెప్తాను కదా. ఫేస్బుక్ నుంచి అయితే 3 ఇయర్స్ నేను కష్టపడి అంటే ఎప్పుడు కూడా 3 పేజీలు పెట్టాలని ఉద్దేశంతో అస్సలు పెట్టలేదండి. నా యూట్యూబ్ గ్రోత్ బాగుంటుందని తెలియకుండా ఆటోమేటిక్గా నేను పేజీ స్టార్ట్ చేసేసినవి. అవి మానిటైజేషన్ అయిపోయి ఫాలోవర్స్ పెరిగిపోయినారు నాకు ఫేస్బుక్లోని. అది ప్రాబ్లం. ఎందుకులే మానిటైజేషన్ అయిపోయింది కానీ ఇక్కడివి అంటే ఒకే వీడియో పెట్టకూడదు. ఇప్పుడు మాట్లాడే విధానం వేరే మాట్లాడి మళ్ళీ వీడియో అప్లోడ్ చేయాలి. అలాగ అప్లోడ్ చేస్తేనే అమౌంట్ అనేది వస్తుంది అన్నమాట. ఒకే వీడియో మనం మళ్ళీ 3 పేజీల్లో పెట్టిన అమౌంట్ రాదు. కష్టం, 3 పేజీలు మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం, కానీ తప్పదు. అంటే కొంచెం కంజూస్ అనేది ఉంటుంది కదా. మానిటైజేషన్ అవ్వకపోయింది అనుకోండి, వదిలేసేదాన్ని. మానిటైజేషన్ అయింది కాబట్టి ఏ ఒక్కటి పెడుతూనే ఉన్నాను. ఎనీవే మ్యాటర్కి ఏదో వస్తాను. నాకు ఈ 2 ఇయర్స్ వీడియోలు పెట్టి మే నెలలోని మానిటైజేషన్ అయింది. ఫేస్బుక్ చాలా లిటిల్ బిట్ ఆఫ్ అమౌంట్ ఇస్తుంది అన్నమాట. తక్కువే, చాలా యూట్యూబ్తో పోల్చుకుంటే చాలా తక్కువ. యూట్యూబ్ ఎక్కువ ఇస్తుంది. యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలన్నా చాలా కష్టం. ఫేస్బుక్లో అయితే తొందరగా వైరల్ అవుతాము. ఇందులో కూడా పేషెన్సీ ఉండాలి. 3 పేజీలకు కలిపి ఎలా చెప్పాలి, చెప్పిద్దాం. ఏముంది, 8,300 రూపాయలు వచ్చాయి. మే నెలలో నాకు మానిటైజేషన్ కంప్లీట్ అయింది. మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. అంటే అక్టోబర్ నవంబర్ వదిలేయండి. ఈ 5 మంత్స్కి 8,300 రూపీస్ జనరేట్ అయినాయి అన్నమాట. 3 పేజీలకు కలిపండి. ఒక పేజీకి కాదు. ఎంత తక్కువ అమౌంట్ చేశారా? కానీ ఇదే గ్రోత్ అనేది చాలా సక్సెస్గా, అంటే మనం పెట్టే విధానం బాగుండాలి. అంటే మనం వీడియో ఏదైతే పెడతామో చూసే ఒక 3 నిమిషాలు వీడియో పెట్టాను అనుకోండి, ఒక్క నిమిషం చూసినా దాని యాడ్స్ అనేవి ప్లే అవుతాయి అన్నమాట. చూడకుండా లైక్ కొట్టి స్క్రోల్ చేస్తారు చాలామంది. వినరు. అంత పేషెన్సీ ఎవరికి ఉండదు, నాకు తెలిసే విషయం. అందుకని చెప్పేసి చాలా తక్కువ ఉంటుంది అన్నమాట అమౌంట్. ఎంగేజ్మెంట్ అనేది చూసే విధానం ఎక్కువసేపు ఉంటే వీడియోకి యాడ్స్ ప్లే అవుతాయి, అమౌంట్ అనేది వస్తుంది. ఎనీవే, మీరు ఇచ్చిన ఆదరణ ఇంకా ముందుకు బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ, మంచిగా వీడియోలు తీయాలని కోరుకుంటూ, ముందుకు వెళ్ళాలని మీ ఆశీర్వాదం కోరుకుంటున్నాను. మీ అందరి ఆదరణ నాకు ఖచ్చితంగా కావాలి. మా వాళ్ళది, మా రిలేటివ్స్ది, మా బంధువులది ఉండదు. అది నాకు తెలుసు. బయట వాళ్ళే ఎంత ఇచ్చినా ఇస్తారు. ఇది పక్కా నిజం. అది ఎవరికైనా జరుగుతుంది.